సంబంధించిన ప్రేక్షకులకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభినందనలు. ముఖ్యంగా మేడం ఇది కవిత గారు ఎంచుకున్నటువంటి జనం మాట సంబంధించిన కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టి అమరుల స్థూపం సంబంధించిన సాక్షిగా అక్కడ నివాళులు అర్పించుకొని ఈ రోజు నిజామాబాద్ సంబంధించిన పర్యటనకు రావడం జరిగింది. ఈ జనం బాట అనేటువంటిది పూర్తిగా పాదయాత్ర కాదు, కేవలం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి జనం అనేక వర్గాలైనటువంటి ప్రజలు ఇక్కడ ఉంటారు. కార్మికులు, కర్షకులు కానీ, రైతులు కానీ, మేధావి వర్గాలు కానీ, విద్యార్థులు కానీ, యువజన లోకం కానీ, నిరుద్యోగులు కానీ, వీళ్ళందరినీ కూడా ఒక దగ్గర ఉండేసి వాళ్ళందరినీ కలుపుకొని పోయేటువంటి విధానం ఒకటి. రెండోది ఏంటంటే మేధో మదనం అనేటువంటిది జరగాలి. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండబడేటువంటి ఈ 10 సంవత్సరాల కాలంలో, అంటే తెలంగాణ రాష్ట్రం 2014లో సిద్ధించిన తర్వాత ఈ 10 సంవత్సరాలు ఒక భౌగోళిక తెలంగాణ అనేటువంటిది మాత్రమే వచ్చింది, కానీ సామాజిక తెలంగాణ అనేటువంటిది రాలే. సామాజిక తెలంగాణ అనేటువంటిది అన్ని రాజకీయ పార్టీలకు, ఇవాళ కాంగ్రెస్ కానీ, బీజేపీకి కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీకి ఉన్నటువంటి బీఆర్ఎస్కి కానీ ఇది కేవలం ఒక రాజకీయ నినాదం మాత్రమే అయింది. కానీ తెలంగాణ జాగృతి గత 22 నెలలుగా మీరు చూస్తూనే ఉన్నారు. బీసీ సంబంధించినటువంటి ఇది కామారెడ్డి డిక్లరేషన్ ఎప్పుడైతే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో కల్లబొల్లిక ఆ హామీ ఇచ్చిన తర్వాత హామీని నెరవేర్చలేక అనేక రకాలుగా తంటాలు పడుతున్నటువంటి క్రమంలో కాలుపుకు బలపం కట్టనట్టుగా ప్రతి ఒక్క జిల్లా తిరుగుతూ రౌండ్ టేబుల్ సమావేశం పెడుతూ యావత్ తెలంగాణలో ఉండబడేటువంటి బీసీ సంఘాలన్నీ కూడా క్రోడీకరించి యునైటెడ్ పూలే ఫ్రంట్ అనేటువంటిది పెట్టి దాదాపుగా 77 కుల సంఘాలను మాతో పాటు మమేకం చేసుకొని ఈ రోజున మేము బీసీల యొక్క హక్కుల కోసం కొట్లాడుతున్నాం. అట్లానే సామాజిక తెలంగాణ నినాదం అన్ని పార్టీలకి ఈరోజు ఒక రాజకీయ నినాదం అయిపోయింది, కానీ తెలంగాణ జాగృతికి మాకు నినాదం కాదు, ఇది మా విధానం అని చెప్పేసి ఈరోజు కవిత గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈరోజు అదే గన్ పార్క్ సంబంధించిన అమరుల స్థూపం వేదికగా ఏదైతే 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైతే ఉద్యమ ఆకాంక్షలు ఉన్నాయో ఈ ఉద్యమ ఆకాంక్షలు అనేటువంటి నెరవేరకుండా ఇలా అనేక రకాలైనటువంటి యువకులు, విద్యార్థులు, ఉద్యమకారులందరూ కూడా అట్నే మిగిలిపోయారు. 2001 నుంచి కూడా పార్టీని నమ్ముకొని జెండా గద్దలు కట్టిన తర్వాత కొత్త తరం నాయకత్వం వచ్చిన తర్వాత ఆ రోజున ఉన్నటువంటి పాత తరం నాయకులందరూ కూడా వాళ్ళకు దూరంగా నెట్టివేయబడ్డారు. ఆ కుటుంబాల్లో కూడా చీకటి అల్లుముకున్నది. అదేవిధంగా ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఇవాళ నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి ఒక్క ఉద్యమకారులను కూడా గుర్తించి పోలీస్ కేసులను క్రైటీరియాగా తీసుకొని ప్రతి ఒక్క ఉద్యమకారునికి 250 గజాల జాగా ఇస్తాము, అదేవిధంగా పెన్షన్ కూడా ఇస్తాము. మీ జార్ఖండ్ తరాల అక్కడ ఎట్లయితే వేరే రాష్ట్రంలో చేసిలో ఆ తరాల మీకు పెన్షన్ సదుపాయము అనేటువంటి స్వతంత్ర సమృద్ధి అనే ఒక కార్డు కూడా ఇచ్చేసి ఒక గుర్తింపు కార్డు ఇస్తామని చెప్పేసి ఆ రోజున ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టుకుని వాళ్ళు ప్రచారం చేస్తే ఆ రోజున ఉద్యమకారులు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ వైపు మొగ్గిళ్ళు. కాబట్టి అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎవరైతే నిర్లక్ష్యానికి లోబడి ఉన్న గావించబడినటువంటి వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలందరినీ కూడా మేము దగ్గరికి చేర్చుకునే ప్రయత్నం చేసేటువంటి భాగంగా ఈరోజు సామాజిక తెలంగాణ అనేటువంటి నినాదం తీసుకున్నాం. మీ అందరూ కూడా తెలుసు, ఇయాటికి చట్టసభలకు ప్రాతినిధ్యం వహించని కులాలు ఎన్నో కులాలు ఉన్నాయి, అసెంబ్లీ గేట్లు చూడనట్టు కులాలు ఉన్నాయి, చివరకు స్థానిక సంస్థలలో ప్రాతినిధ్యం వహించిన కులాలు కూడా అనేక కులాలు ఉన్నాయి. ఈ అందరికి కూడా వాళ్ళు ఎంత ఉన్నారో వాళ్ళకంత వాటా ఉండేటువంటిది రావాలని చెప్పేసి ఈరోజు శ్రీమతి కవితక్క గారు కొట్లాడుతున్నారు. అదేవిధంగా యువత అనేటువంటిది కేవలం ఒక రాజకీయ ఓటు బ్యాంకుగా మాత్రమే మారిపోతా ఉన్నారు. ఎలక్షన్స్ రాగానే యువకులు అంటే ఒక ఓటు బ్యాంక్గా ఉన్నారు, కానీ యువకులు అంటే ఓటు బ్యాంక్ కాదు, వాళ్ళు రేపు రోజున చట్టాలను నిర్మించే నిర్మాతలు అని చెప్పేసి కవితక్క గారు కోరుకుంటున్నారు. కాబట్టి యువత కూడా పెద్ద ఎత్తున రాజకీయాలకు రావాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ రోజున వీళ్ళందరినీ కూడా మేలుకొల్పుని ఇచ్చే విధంగా వాళ్ళ యొక్క బాధలు ఏమున్నాయి, వాళ్ళకి సంబంధించిన కష్టాలు ఏమున్నాయి, ఏ హామీలు నెరవేర్చుకోలేకపోయినాం, ఏ ప్రతిఫలాలు ప్రభుత్వాల నుంచి తీసుకోవాలి, ఈ అన్ని అంశాలను గ్రౌండ్ లెవెల్లో అక్కడి నుంచే వాళ్ళ నుంచే వినాలనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు కవితక్క గారు తీసుకున్నటువంటి కార్యక్రమం ఈ యొక్క జనం బాట కార్యక్రమం మేడం. రైట్. సో రామూర్తి గారు ఏదైతే కవిత గారి గురించి